ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: దీక్షా దక్షుడికి అశ్రు నివాళులు, ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్కు అంత్యక్రియలు, ఆలయం నమూనాలో అమరావతి బిట్స్, తెలుగుకు వెలుగులద్దడమే లక్ష్యం, నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలు, దివ్యాంగులకు రాయితీపై పెట్రోలు డీజిల్, నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపు ఇలా, నదుల అనుసంధానం దిశగా అడుగులు, డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు, పెళ్లిలోనే 11 మంది పిల్లలు, సూర్యుడి ముంగిట చక్కర్లు, పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సరికొత్త చరిత్ర, రంగురంగుల ఆహారాలలో రకరకాల పోషకాలు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. నేడు లాంఛనంగా మన్మోహన్ సింగ్కు అంత్యక్రియలు. సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు యావత్ భారతావని శుక్రవారం కన్నీటి నివాళులు అర్పించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు ఉదయం 11:45 ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నిర్వహిస్తున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్. రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సిఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సిడి యాక్సెస్ రోడ్డు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలను ఆలయ నమూనాలో నిర్మిస్తామని బిట్స్ ప్రతిపాదించింది. ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్కి స్థలం ఇవ్వాలని సిఆర్డీఏ భావించింది. అక్కడైతే 50 నుండి 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ తమకు సీడీ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే 35 ఎకరాలే ఇవ్వగలమని సిఆర్డీఏ స్పష్టం చేసింది. ఎక్స్ఎల్ఆర్ఐ కూడా ఐనవోలు వద్ద 2014-19లోనే సిఆర్డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకు వచ్చింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు స్థాపనకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుకు వెలుగులద్దడమే లక్ష్యం.
మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రధాన ఆశయంతో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహిస్తున్నామని మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శని ఆదివారాల్లో 2 రోజుల పాటు ఈ సభలు జరుగుతాయన్నారు. దేశ విదేశాల నుంచి 1500కు పైగా రచయితలు, కవులు తరలి వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మాతృభాషకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయన్నారు. వాటన్నిటినీ అధిగమించి భాషకు వెలుగులద్దడమే మహాసభల లక్ష్యమని తెలిపారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణతో సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రంలో నేటికి అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామన్నారు. భాష, పాలన, విద్య, సామాజిక పరంగా అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. తెలుగు మనుగడే సవాలుగా మారిన ఈ సమయంలో భాషా వికాసం కోసం రచయితలంతా నడుం కట్టాలని కోరారు. భాష నశిస్తే జాతి మనుగడ కోల్పోతుందనే సత్యాన్ని తెలుగువారు ఎప్పటికైనా గుర్తించాలన్నారు. సమాజాన్ని తట్టి లేపడానికి, భాష, జాతిపై మమకారం, అనురాగం పెంచడానికి రచయితలు కృషి చేయాలనే లక్ష్యంతోనే ఈ మహాసభలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం దిశగా అడుగులు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ప్రాధాన్యం ఇస్తోంది. గోదావరి, వంశధార నదుల వరద జలాలను అటు రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకు, మధ్యాంధ్రలోని కరువు ప్రాంతాలైన ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఉపయోగించుకోవాలనేది ప్రధాన ఉద్దేశ్యం. గతంలో తెదేపా ప్రభుత్వంతో చేపట్టిన కొన్ని అనుసంధాన పథకాలను ఇప్పటికే గట్టెక్కించేలా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు గోదావరి వరద జలాలను తరలించి బొల్లాపల్లి జలాశయంలో నిల్వ చేసి అక్కడి నుంచి పడకచర్ల రెగ్యులేటర్కు తరలించాలనే పెద్ద ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టకపోతే ఎప్పటికీ చేపట్టలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. అందుకు అనుగుణంగా గతంలో వ్యాప్కోస్ ఇచ్చిన ప్రతిపాదనలకు తాజా మార్పులను జోడించి మెరుగులు దిద్దుతున్నారు. దాదాపు 80,000 కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు నిధులను ప్రైవేటుగా సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జలాభివృద్ధి సంస్థకు లేఖ వ్రాసింది. డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫీజులు తక్కువగా ఉండటం, రీఎంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని కళాశాలలు డీమ్డ్ బాట పడుతున్నాయి. డీమ్డ్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు, భర్తీ, కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునే అవకాశం విద్యాసంస్థలకు ఉంటుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ నామమాత్రం అవుతుంది. సీట్ల మంజూరుకు మాత్రం అఖిల భారత సాంకేతిక విద్యామండలి AICTE అనుమతి పొందాలి. డీమ్డ్ హోదాలో ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకునే అవకాశం విద్యాసంస్థకు ఉంటుంది. భవిష్యత్తులో కళాశాలలన్నీ ధ్రువపత్రాలను జారీ చేసే సంస్థలుగా మారాలని నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యం కావడంతో డీమ్డ్ హోదా ఇచ్చేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘము UGC సుముఖంగా ఉంది. ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు. 3 రోజుల పాటు నిర్వహించే కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు కృష్ణా జిల్లా కూచిపూడిలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ సారథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ఆవరణలోని వేదాంతం రత్తయ్య శర్మ కళావేదికపై పలు నాట్యాంశాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ వేదాంతం వెంకటచలపతి పర్యవేక్షణలో కళాకారులందరూ నగర సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పసుమర్తి రత్తయ్య శర్మ విద్యార్థులకు నాట్యంలో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కూచిపూడిలో తొలిసారిగా నిర్వహించిన
అంతర్జాతీయ నాట్య సమ్మేళనంలో నాట్యాచారులు ప్రదర్శనపూర్వక ప్రసంగాలు చేశారు. రాత్రి 11 గంటల వరకు ప్రదర్శనలు సాగాయి. ఉత్సవాల్లో కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్, కళాపీఠం ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాట్య శాఖాధిపతి డాక్టర్ వనజ ఉదయ్, ఏలేశ్వరపు శ్రీనివాసులు, వెంపటి సత్యప్రసాద్, వైవి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులను డాక్టర్ వెంకటచలపతి, వేదాంతం వెంకటరామ రాఘవయ్య సత్కరించారు. పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సరికొత్త చరిత్ర. సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ను 2018లో నాసా ప్రయోగించింది. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల గురించి లోతుగా తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం. భూకక్షలోని ఉపగ్రహాలు, పొడమిపైనున్న విద్యుత్ గ్రిడ్లు, ఎలక్ట్రానిక్ సాధనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై వీటి ప్రభావం పడుతుంది. ఈ పోకడలపై లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలకు వీలు కలుగుతుంది. 7 ఏళ్లు పనిచేసేలా ఈ వ్యోమనౌకను రూపొందించారు. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. భానుడి వెలుపలి వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత మాత్రం 40 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. సూర్యుడి ఉపరితలాన్ని మించి ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతం వేడెక్కడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. దీని గుట్టు విప్పడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ను నాసా నేరుగా కరోనాలోకి పంపింది. భగభగమంటే సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా ఇది తిరిగి వెలుపలికి వచ్చింది. తన పరిభ్రమణ కాలంలో ఈ వ్యోమనౌక దఫాలుగా సూర్యుడికి చేరువుగా వెళ్ళి వచ్చింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపు ఇలా. నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయడం లేదని తాము మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోంది. గత వైకాపా పాలనలో ఈ వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయి. వైకల్య నిర్దిష్ట శాతం లేకున్నా ఉన్నట్లుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీకరించేశారు. వాటి ఆధారంగా పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బోగసుల ఏరివేతకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ప్, వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించాయి. దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్, డీజిల్. స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే పేద దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చిన రాయితీపై పెట్రోలు, డీజిల్ పథకాన్ని దివ్యాంగుల ఉపాధికి ఊతమిచ్చేలా సమర్థంగా అమలు చేయనుంది. ఈ పథకం క్రింద 2024-25 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ₹1,00,000 చొప్పున 26 లక్షలు కేటాయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించే దివ్యాంగులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. వారు ఆయా వాహనాలకు వినియోగించే పెట్రోలు, డీజిల్కు అయ్యే ఖర్చులో 50% రాయితీగా రీయింబర్స్ చేస్తారు. ఈ నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. పెళ్లిలోనే 11 మంది పిల్లలు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. జీవితంలో ఒక్కసారే జరిగే ఈ వేడుకలో ఏకంగా 11 మంది అనాథ పిల్లలకు కొత్త జీవితం ఇచ్చిందో యువజంట. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన దీక్షా యాదవ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. తన పెళ్లి వేడుకకు ఓ పరమార్థం ఉండాలనుకుంది. కాబోయే భర్త కూడా సరేనన్నారు. వివాహతంతు పూర్తవగానే పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఇక వాళ్ళ ఆలనా పాలన, చదువు అన్నీ తామే చూస్తామని అతిథుల ముందు ప్రమాణం చేశారు.
వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు ఉండటంతో ఆ పిల్లల భవిష్యత్తుకి డోకా ఉండదంటున్నారు అంతా. ఎంత వైభవంగా పెళ్లి చేసుకుంటే అంత గొప్ప అనుకునే ఈ రోజుల్లో ఈ జంట నిర్ణయాన్ని నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. రంగురంగుల భోజనంతో రకరకాల పోషకాలు. మన శరీరం సజావుగా పనిచేయడానికి 6 రకాల పోషకాలు అవసరం. అవి ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు. మన ఆహారంలో ఇవన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవడమే సమతుల ఆహార లక్ష్యం. మరి సమతుల ఆహారం కోసం ఏం చేయాలంటే మీరు తినే పళ్ళాన్ని రంగురంగుల ఆహార పదార్థాలతో నింపుకుంటే సరి. అన్నం, పెరుగు, గుడ్లు, చేపలు వంటి వాటిలో తెలుపు, టమాటా, క్యారెట్, బీట్రూట్, యాపిల్, మాంసం వంటి వాటితో ఎరుపు, నారింజ, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ, దొండకాయ వంటి కూరగాయలతో ఆకుపచ్చ, అరటిపండు, మామిడి పండు, బొప్పాయి వంటి వాటితో పసుపు పచ్చ. రంగురంగుల ఆహార పదార్థాలు మీ ప్లేట్లో ఉండవలసిందే. దీంతో అన్ని పోషకాలు సమంగా అందుతాయి. ఆహారంలో సగం వరకు ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. పావు భాగంలో బియ్యం, రాగులు, సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు, మరో పావు భాగంలో మాంసం, చేపలు, పాలు, పప్పులు, గుడ్లు వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మన్మోహన్ మృతికి ప్రపంచ నేతల సంతాపం. భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణంపై వివిధ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపారు. తమ దేశాలతో భారత్కు ఏర్పడిన స్నేహబంధంలో మన్మోహన్ సహకారాన్ని, కృషిని గుర్తు చేసుకున్నారు. వరుసగా 2 ఏళ్లు 10 లక్షల వలసేతర వీసాలు. వరుసగా రెండో ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా వలసేతర వీసాలను మంజూరు చేసి అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు సృష్టించింది. సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. క్షిపణి తాకడం వల్లే విమానం కూలిందా? అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యన్ నగరం గ్రోజ్నీకి బయలుదేరిన విమానం ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యా క్షిపణి తాకడం వల్లే విమానం కూలిందని ఉక్రెయిన్, అజర్బైజాన్ ఆరోపిస్తుండగా అది కూలిన సమయంలో తమ దేశంపైకి ఉక్రెయిన్ డ్రోన్ల దాడి కొనసాగుతోందని, ఆ సమయంలో పొగమంచు కూడా ఉందని రష్యా ప్రత్యారోపణ చేస్తోంది. వంతెనను ఢీకొన్న బస్సు. పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. బరిండాకు వస్తున్న బస్సు వంతెనను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 5వ స్థానంలో అర్జున్. క్యాండిడేట్ చెస్కు అర్హత సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ బరిలో దిగిన తెలుగు తేజం అర్జున్ ఇరిగేసి మెరుగ్గానే ప్రారంభించాడు. అయితే శుక్రవారం తొలి రోజు 5 గేమ్లు ఆడి 4 విజయాలు సాధించాడు. ఒక దాంట్లో ఓడాడు. దీప్తి ధమాకా. భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. టీ20లో 2-1తో వెస్టిండీస్ను ఓడించిన హర్మన్ప్రీత్ బృందం వన్డేల్లో మరింత ధీటైన ప్రదర్శనతో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించింది. ఫైనల్లో హర్యానా పాట్నా. ప్రో కబడ్డీ సీజన్ 11 పతాక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం టైటిల్ కోసం హర్యానా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ తలపడనుంది. 3వ రోజు ఆట భారత్దే. బాక్సింగ్ డే టెస్ట్లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. 8వ వికెట్కు నితీష్ సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తెలుగు తేజం నితీష్ సెంచరీ చేసిన తర్వాత
వెలుతురులేమితో ఆట నిలిచిపోగా ఇవాల్టికి ఆటను ముగుస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేయగా భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.